తల్లి, తండ్రి, నలుగురు పిల్లలు, మొత్తం 6 మంది. అందరూ పడుకున్నట్టే ఉండి చనిపోయారు. అక్కడ ఏ గొడవ జరిగినట్టు ఆనవాళ్లు లేవు. ఎలాంటి వస్తువులు డ్యామేజ్ అవ్వలేదు. అంతా ప్రశాంతమైన వాతావరణం. ఈ హత్యలు చేసిన వాడు వారి పెద్ద కొడుకు రొనాల్డ్ డిఫియో. ఇతనొక్కడే ఆ ఇంట్లో బతికున్నది. కోర్టులో అతను చెప్పిన మాట ఒక్కటే, నాకు వాయిస్లు వినిపించాయి, వాళ్ళే నన్ను ఈ పని చేయించారు అని. ఈ కేసులో అతను గన్తో కాల్చి చంపాడు అందరినీ. కానీ ఎవ్వరికి అంత చిక్కిన విషయాలు ఏంటంటే, ఆ రూమ్ లో ఆ గన్కి ఎక్కడ ఆ ఇంట్లో సైలెన్సర్ దొరకలేదు. కానీ ఇంటి చుట్టుపక్కల ఎవరికి ఎలాంటి శబ్దం లేదు. అంతెందుకు 6 మందిని చంపుతుంటే ఎవ్వరూ కదలకుండా ఉన్నారా? ఎలాంటి బ్లడ్ స్ప్రెడ్ అయినట్టు ఎలాంటి మరకలు లేవు. ఎలా పడుకుని ఉన్నారో అలాగే చనిపోయి ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరి బాడీలో గన్ షాట్స్ ఉన్నాయి. ఇది ఒక రియల్ హౌస్ మిస్టరీ. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటది. అందరూ లైక్ చేసి వీడియోని స్టార్ట్ చేయండి. 1974 అమెరికాలోని న్యూయార్క్ స్టేట్ అమిటీవిల్లే అనే చిన్న పట్టణంలో అక్కడే ఉంది 112 ఓషియన్ వెన్యూ అనే ఒక ఇల్లు. ఆ ఇంట్లోనే సుమారు ఉదయం 3:15 సమయంలో ఈ హత్యలు జరిగాయని పోలీసులు చెప్తున్నారు. ఈ కేసు ఇన్వెస్టిగేషన్ లోనే ఉంది, కానీ అసలు కథ ఇప్పుడు మొదలైంది. 1 సంవత్సరం తర్వాత జార్జ్ అండ్ క్యాథీ అనే దంపతులు తమ 3 పిల్లలతో ఆ ఇంటిని కొనుగోలు చేశారు. మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ ధరకే అక్కడ హత్యలు జరిగాయని వాళ్ళు చాలా తక్కువ ప్రైస్ కే హౌస్ ని అమ్మేశారు. అంటే అదే పాత వాళ్ళు తక్కువకి అమ్మేశారు. అయితే అది మొదటి రాత్రి అచ్చంగా 3:15 జార్జ్ కి మెలకు వచ్చింది. ఎందుకో తెలీదు, ఎవరో లేపినట్టు. ఇదే టైంలో రొనాల్డో డిఫియో తన కుటుంబాన్ని ఆ ఇంట్లోనే కాల్చాడు. ఇది కోఇన్సిడెన్సా లేదా ఆ ఇంట్లో ఒక టైం ఫిక్స్ చేసి పెట్టుందో ఫస్ట్ లో వాళ్ళెవరికి అర్థం కాలేదు. రోజులు గడిచే కొద్దీ గోడల మీద నుంచి నల్లని ద్రవం కారటం, తలుపులు అవే తెరుచుకోవటం, పిల్లలు ఎవరితో గాల్లో మాట్లాడడం, ఇలాంటివన్నీ ఆ కుటుంబం గమనించింది. జార్జ్ బిహేవియర్ లో చాలా మార్పు. ప్రశాంతంగా ఉండే జార్జ్ ఎక్కువ కోపంగా ఉండేవాడు. భార్యపై హింసాత్మక ఆలోచనలతో కతిని బాగా హింసించేవాడు. కతికి అర్థమైంది, ఇది మనల్ని మార్చేస్తుంది అని. ఆ ఇంట్లో ఏదో ఉందని భావించి వాళ్ళు పాద్రిని పిలిచారు. పాద్రి అంటే చర్చ్ ఫాదర్. ఇతను ఆ ఇంటిని ఆశీర్వదించడానికి, అందులో ఉన్న చెడు శక్తులను తన ప్రార్థనలతో తరిమేయడానికి వచ్చాడు. కానీ అతను చెప్పిన ఒకే ఒక మాట, గెట్ అవుట్. అతని చెవిలో గెట్ అవుట్ అని వినిపించిందని అతను చెప్పాడు. అంతేకాదు, అతనికి జ్వరం, గాయాలు, భయంకరమైన కలలు ఇలాంటివన్నీ తను కొన్ని రోజులుగా ఫేస్ చేశానని తను కోర్టులో చెప్పాడు. రాను రాను ఆ ఇంట్లో జరిగే విషయాలు ఇంకా భయంకరంగా తయారయ్యాయి. కతి ఫ్యామిలీ 28వ రోజు అకస్మాత్తుగా ఇంటి నుంచి పారిపోయారు. కనీసం వాళ్ళు బట్టలు కూడా తీసుకెళ్లలేదు. ఇప్పుడు ఈ మిస్టరీని పోలీసుల సైడ్ నుంచి చూద్దాం. పోలీసులు అక్కడికి వచ్చినప్పుడు వాళ్ళకి ఏం కనిపించింది, ఏ ఆధారాలు వాళ్ళని కూడా ఆలోచనలో పడేశాయి అని చూద్దాం. పోలీసులు 112 ఓషియన్ వెన్యూ ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు వాళ్ళు చూసింది ఇది. 6 మృతదేహాలు, అందరూ బెడ్ మీదే ఉన్నారు. ఎవ్వరూ లేచినట్టు లేదు, ఎవ్వరూ కేకలు వేసినట్టు, ఒక రూమ్ లో కూడా ఫైట్ చేసినట్టు ఎలాంటి గుర్తులు లేవు. పోలీసులకు ఇదే మొదటి మ్యాజిక్ అనిపించింది. సాధారణంగా ఒక తుపాకీ శబ్దం వినిపిస్తే చుట్టుపక్కల అందరూ లేస్తారు. కానీ ఇక్కడ అసలు ఎవ్వరికీ వినిపించలేదన్న తప్ప ఒక్కరు కూడా విన్న రుజువులు లేవు. పోలీసులు బాలిస్టిక్స్ టెస్ట్ చేశారు. ఉపయోగించిన తుపాకీ .35 క్యాలిబర్ రీఫిల్. సైలెన్సర్ లేదు. ఇంటి లోపల శబ్దం గట్టిగానే వినిపించాలి, కానీ ఇరుపొరుగు వాళ్ళు ఎవ్వరూ వినలేదు. పోలీసుల రిపోర్ట్ లో ఉన్న లైన్, ద సైలెన్స్ ఆఫ్ ద క్రైమ్ సీన్ ఈస్ అన్ఎక్స్ప్లెయిన్డ్. అంటే ఇది వాళ్ళకి సమాధానం లేదు. రొనాల్డ్ డిఫియో మొదట ఒప్పుకున్నట్టు చెప్పాడు, నేనే హత్యలు చేశాను అని. కానీ నాకు వాయిస్లు వినిపించాయి, వాళ్ళే నా చేత చేపించారు అని చెప్తున్నాడు. అతన్ని పరీక్షించిన డాక్టర్లు చెప్పిన విషయం అతనికి మానసిక సమస్యలు ఉన్నాయి అని. కానీ పోలీస్ ఫైల్లో ఒక చిన్న నోట్ ఉంది, మోటివ్ అన్క్లియర్. అంటే ఎందుకు చేశాడో వాళ్లకు తెలియదు. కోర్ట్ దీన్ని ఒక క్రైమ్ గానే భావించింది. అతడే హత్యలు చేశాడని నమ్మింది. కానీ తర్వాత తక్కువ రేటు కొనుక్కొని వచ్చిన కతి ఫ్యామిలీ ఎందుకు అర్ధరాత్రి కనీసం బట్టలు కూడా తీసుకోకుండా వెళ్ళిపోయారో ఎవరికి సమాధానం లేదు. అలాగే చర్చ్ ఫాదర్ వచ్చి గెట్ అవుట్ అని వినిపించింది అని కోర్టులో కూడా ఒప్పుకున్నాడు.
వీటన్నిటికీ ఎవరి దగ్గర సమాధానం లేదు. పోలీస్ ఫైల్లో ఇప్పటికీ ఈ ప్రశ్నలు ఓపెన్ గానే ఉన్నాయి. 6 మంది ఒకేసారి ఎలా నిద్రలో ఉన్నారు? శబ్దం బయటికి ఎలా రాలేదు? 3:15 టైం ఎందుకు రిపీట్ అయింది? తర్వాత వచ్చిన ఫ్యామిలీలో కూడా అదే టైం ఎందుకు మొదలైంది? పోలీసులు ఈ కేసుని క్లోజ్ చేశారు, కానీ మిస్టరీ అలాగే ఉంది. ఇవన్నీ విన్న తర్వాత మీరేమనుకుంటున్నారు? ఆ ఇంట్లో దెయ్యాలున్నాయనుకుంటున్నారా? లేదా అతనికి మానసిక సమస్యల వల్లే వాళ్ళందరినీ హత్య చేశారనుకుంటున్నారా? కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం.